పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఈ మొత్తం దాదాపు 200 గ్రామాలని ఆదివాసీ గ్రామాన్ని లేపేసి ఈ పంపుడు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టు పేరుతోటి అదానికి నవయోగ కంపెనీకి షిరిడి సాయికి ఎవరైతే ఇప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారో కోట్లు లక్షల కోట్లు వెనకేసుకున్నారో ప్రజల సొమ్మును తిని అలాంటి వాళ్ళకి లొంగి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ హైడల్ ప్రాజెక్టు అనుమతి ఇవ్వటం అనేది ప్రజా వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. ప్రభుత్వమే చట్టానికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా పోతుంటే ప్రజలు ముందుకు కదిలి ఈరోజు చట్టాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇక్కడ ఆదివాసీ ప్రజలకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. 5వ షెడ్యూల్లో ఉంది, 170 ఉంది, ప్రసాద్ చట్టం ఉంది. వీటన్నిటిని ధిక్కరించి ప్రజల అనుమతి లేకుండా, పంచాయతీల అనుమతి లేకుండా, ప్రసాద్ చట్టం వాళ్ళ యొక్క సభ యొక్క అనుమతి లేకుండా ఇష్టానుసారం భూములు ఇస్తామంటే కుదరదు. ఇక్కడ ఏ కంపెనీ అడుగు పెట్టలేదు, ప్రభుత్వం దీన్ని అమలు జరపలేదు. వీళ్ళు ప్రజా గర్జన ఈ రకంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆదివాసీ అరణ్య గర్జన అమరావతిని సైతం కదిలిస్తుంది. మర్చిపోవద్దు. మీరు వెంటనే ఈ ప్రజల యొక్క ఘోష విని దీన్ని ఉపసంహరించుకోవాలి, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఇంకా మేము హెచ్చరిక చేస్తున్నాం.